రాజ్యసభ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రకంపనలు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత పవిత్రమైన ఓటు హక్కును అపహాస్యం చేస్తూ జరిగిన దొంగ ఓట్ల ఉదంతం పార్లమెంట్ ఎగువ సభలో పెను దుమారాన్ని రేపింది. సభ ప్రారంభమై కొద్దిసేపటికే రాష్ట్రంలో జరిగిన ఎన్నికల అక్రమాలు మరియు ఓటు తొలగింపు అంశంపై చర్చ మొదలైంది. ఒక సభ్యుడు ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ఉచ్చరించగానే ఒక్కసారిగా సభలో అనూహ్య వాతావరణం నెలకొంది. అధికారం మరియు ప్రతిపక్ష సభల మధ్య వాడివేడి వాదనలు జరగడమే కాకుండా సభ మొత్తం చప్పట్లు మరియు నినాదాలతో దద్దరిల్లిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లక్షలాదిగా నకిలీ ఓట్లను సృష్టించారని, ఒకే ఇంటి నంబర్పై వందలాది ఓట్లు నమోదు చేశారనే ఆరోపణలు చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. ఈ క్రమంలో జగన్ పేరు రాగానే సభలో ఒక్కసారిగా ఉత్కంఠత పెరిగింది. కొంతమంది సభ్యులు హర్షధ్వానాలు చేస్తూ ప్రజాస్వామ్యం గెలిచిందని నినాదించగా, మరికొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నివేదికను ఉటంకిస్తూ రాష్ట్రంలో వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేశారో వివరిస్తున్న సమయంలో జగన్ పేరు ప్రస్తావనకు రావడంతో సభాపతి వారించిన సభలు ఉత్సాహం తగ్గలేదు. ఓట్ల అక్రమాలపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన ద్వారా స్పష్టమైంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో సామాన్యుల ఓట్లను తొలగించి తమకు అనుకూలమైన వారికి ఓట్ల జాబితాలో చేర్చడం ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారనే అంశాలపై సభ్యులు గళమెత్తారు. జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ అక్రమాలను పాల్పడిందని ఆరోపిస్తూ సాక్ష్యాలను ప్రస్తావించినప్పుడు రాజ్యసభలో కనిపించిన స్పందన చూస్తుంటే ఇది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన సమస్య కాదని, జాతీయ స్థాయిలో కూడా దీనిపై తీవ్ర వ్యతిరేకత ఉందని అర్థమవుతుంది. దొంగ ఓట్ల వ్యవహారంపై గతంలోనే కోర్టు మరిన్ని ఎన్నికల సంఘం సీరియస్ అయ్యాయి. అయితే ఇప్పుడు పార్లమెంట్ వేదికగా జగన్ పేరు వినిపించగానే సభ్యులు స్పందించిన తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. చర్చా సమయంలో కొందరు సభ్యులు మాట్లాడుతూ ఓటు హక్కును దొంగలించడం అంటే ప్రజల గొంతు నొక్కడమేనని అభిప్రాయపడ్డారు. జగన్ పేరు ఎత్తగానే సభలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఇమేజ్ను పెద్ద దెబ్బగా భావించవచ్చు. చట్టసభల్లో ఇట్లాంటి తీవ్రమైన ఆరోపణలపై చర్చ జరగడం మరియు దానికి సభ్యుల నుంచి అద్భుతమైన స్పందన రావడం అరుదుగా జరుగుతుంది. అక్రమ ఓట్ల తొలగింపు వెనుక వల్ల అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ వెల్లువెత్తాయి. జగన్ పేరు ప్రస్తావనకు రాగానే సభలో నెలకొన్న ఈ ఉద్రిక్తభరిత వాతావరణం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మలుపులు తీసుకుపోతుందో అనే ఆసక్తి రేకెత్తిస్తుంది. మొత్తానికి రాజ్యసభలో దొంగ ఓట్లపై జరిగిన ఈ చర్చ కేవలం మాటల యుద్ధానికి పరిమితం కాలేదు. అది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగిన ఒక పోరాటంగా అందరూ అభివర్ణిస్తున్నారు. జగన్ పేరు వినగానే దద్దరిల్లిన సభ సాక్షిగా రాష్ట్రంలో జరిగిన అక్రమాలు దేశం ముందు బహిర్గతమయ్యాయి. ఈ పరిణామం రాబోయే రోజుల్లో రాష్ట్ర ఎన్నికల సరళిపై మరియు రాజకీయ నాయకుల వైఖరిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓటు హక్కును కాపాడుకోవడమే దేశ భవిష్యత్తుకు మార్గమని ఈ చర్చ ద్వారా మరోసారి స్పష్టమైంది.